వేయి స్తంభాల గుడి 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతురుకగా భావితరాలకు వారసత్వంగా మిగిలిన వేయి స్తంభాల గుడి వరంగల్ నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోనూ హన్మకొండ నగరం నడిబొడ్డున కలదు. కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికుటాలయంలో నక్షత్రకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగరూపంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువైనాడు. ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా అద్భుతమైన వాస్తుకళతో అలరారుతూ చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమై ఉన్న నందీశ్వని విగ్రహం నల్లరాతితో మలచబడినదై కళ్యాణ మంటపానికి మరియు ప్రధాన ఆలయాలకు మధ్యన టీవీగా దర్శనమిస్తుంది. సజీవంగా గోచరమయ్యే నందీశ్వరుడికి ఎదురుగా ఉత్తర దిశగా ద్వారపాలకులుగా ఉన్నట్లుగా నిలిచిన గజశిల్పాలను దాటి సభామంటపంలోనికి వెళ్లిన పిదప విఘ్నేశ్వరుణ్ణి అర్చించి భక్తులు రుద్రేశ్వరుణ్ణి దర్శిస్తారు. ఆలయ మంటపంపై లతలు, పుష్పాలు, నాట్య భంగిమిలో ఉన్న స్త్రీమూర్తులు, పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలిచిన తీరు చూపర్లను ఆకర్షిస్తాయి. కళ్యాణ మంటపం మరియు ప్రధాన ఆలయాన్ని కలిపి మొత్తం 1000 స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి 1000 స్తంభాల దేవాలయమనే పేరు ప్రసిద్ధి. నీటి పాయపై ఇసుకతో నిర్మించిన పునాదిపై భారీ శిల్పాలతో కళ్యాణ మండపం నెలకొల్పిన తీరు కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది. ఆలయ ప్రాంగణంలో మారేడు, రావి, వేప వృక్షాలు భక్తుల సేద తీరుస్తాయి. ఆలయ వాయువ్య దిశలో వాయుపుత్ర అభయాంజనేయ స్వామి, నాగప్రతిమలు కొలువైనవి. ఆనాటి రహస్య సైనిక కార్యకలాపాల కొరకై ఓరుగల్లు కోట మరియు ఇతర నిగూఢ కాకతీయ సామ్రాజ్య స్థావరాలను కలుపుతూ భూ అంతర్భాగం నుండి నెలకొల్పిన మార్గపు ద్వారాన్ని కూడా దర్శించవచ్చు. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాలలో ఇసుక వేస్తే రాలనంతగా భక్తజన సందోహం రుద్రేశ్వరుణ్ణి దర్శిస్తారు. అన్నరాశితో జరిగే ప్రత్యేక అలంకరణలతో అలరారే రుద్రేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం దివ్యానుభూతిని మిగిలిస్తుందనడం నిస్సంశయం. ఇంతటి ప్రశస్తి కల ఈ ఆలయానికి దూర ప్రాంతాల వారు కాజీపేట లేక వరంగల్ రైల్వే స్టేషన్ను చేరుకున్న పెదప బస్సు లేక ఆటోల గుండా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమకొండ నగరానికి చేరుకుని ఆలయ వేళల్లో రుద్రేశ్వర స్వామిని దర్శించవచ్చు.